జై శ్రీరామ్. తేదీ 17వ తేదీ నెల 8వ నెల 2026 సంవత్సరం సోమవారం గరుడ పంచమి జరుగును. ఈ గరుడ పంచమి ప్రాధాన్యత ఏమనగా, కశ్యప ప్రజాపతికి భార్యలలో వినత, కద్రువ వీరు పంతం పెట్టుకుని వినతను కద్రువ మోసం చేసి తల్లి కొడుకుని దాస్యం చేయించుకుంటున్నది. అప్పుడు 100 మంది కొడుకుల్ని గరుడు వీపు మీద ఎక్కించుకొని తిప్పాలి అన్ని లోకాలు. ఇలా కష్టపడుతూ ఉండగా ఒకరోజు సూర్యలోకానికి వెళ్ళినాడు గరుడు. ఆ సూర్యుని వేడికి గరుడు తట్టుకున్నాడు. కానీ కద్రువ పిల్లలు సర్పాలు మాడి మసైపోయినాయి. అప్పుడు కోపించి చాలా అనరాని మాటలు అనింది కద్రువ. అందుకోసం బాధపడి మళ్ళీ ఒక మునీశ్వరుడు వచ్చి ఆ పాములలో సజీవులుగా చేశాడు. అందునుంచి జాగ్రత్త, సూర్యలోకానికి వెళ్ళొద్దని అని తల్లి చెప్పడం, పిల్లలు మాత్రం ఇచ్చొచ్చినట్లా పోవాలని దాసుడు కాబట్టి, ఆ సర్పాలకు దాసుడు కాబట్టి గరుడికి చెప్పినట్టు వినాలి గరుడు. అందుకోసం ఒకరోజు ఏమన్నాడంటే, సర్పాలకు మాకు దేవలోకంలో ఉన్న అమృతం తెచ్చియాలని ఆనతిచ్చారు. అప్పుడు గరుడు ఆలోచించి, సరే నా తల్లి వినత నాకు దాస్య విముక్తి చేస్తే మీకు దేవలోకంలో ఉన్న అమృతాన్ని తేగలనని చెప్పాడు. అందుకోసం వాళ్ళు ఎలాగైనా అమృతం త్రాగితే మేము చిరంజీవులుగా ముసలితనం రాకుండా ఉంటామని మా తల్లికి చెప్పి మీ ఇద్దరి తల్లి కొడుకుల దాస్య విముక్తి చేస్తాము, మాకు అమృతం కావాలి దేవలోకంలో అన్నారు. అందుకోసం గరుడు తన తల్లిని అడిగాడు, వినతను, అమ్మ నాకు దేవలోకానికి వెళ్ళాలి, నేను ఏం భుజించాలి అన్నాడు. అందుకు వినత, వీరికి క్రోసులు దూరంలో ఒక కసాయి వారు సముద్రం ఒడ్డున ఉన్నారు, వాళ్ళని భక్షించు అనింది. అక్కడ మీరు భుజించేటప్పుడు బ్రాహ్మణుడు ఉంటే మీరు భుజించకపోయినా జాగ్రత్త అనింది. అప్పుడు ఆ కషాయ వారిని మొత్తం భుజించాడు. అందులో ఒక బ్రాహ్మణుడు మాత్రం ఇరుక్కున్నాడు. అది నుంచి ఆయన బయటకు వచ్చేసాడు. మరి తండ్రిని అడిగాడు. తండ్రిని అడిగితే తండ్రి, నాన్న నేను దేవలోకం వెళ్తున్నాను, నాకు ఆహారం కావాలి, దేవలోకం పోవాలంటే ఆహారం కావాలి కదా అంటే, ఒక పెద్ద తాబేలు, ఒక గజము ఉంది, అక్కడ పోయి వాటిని భుజించి దేవలోకం వెళ్ళమన్నాడు. ఆ పెద్ద గజమును తాబేలును కాలుతో తీసుకొని వచ్చి ఒక గొప్ప వృక్షంపై 10 యోజనముల దూరం ఉన్న కొమ్మపై వాలితే ఆ కొమ్మ పెళ్ళపెళ్ళమని ఇరిగింది. ఆ కొమ్మకు వాలకిన్యాది మహామునులు తలకిందులుగా వేలబడి తపస్సు చేస్తున్నారు. వాళ్ళని చూసి భయపడి మరి తండ్రి దగ్గరకు తెచ్చాడు. ఒక నోటితో కొమ్మను,